ఇది పార్ట్ బి స్పెషల్ టెస్ట్‌కే కాదు, మనకి బోర్డ్ ఎగ్జామ్‌లో కూడా యూజ్ అవుతుంది. సో, డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. భాషాంశాలు 10 మార్కులుంటాయి. కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. 2 సొంత వాక్యాలు ఇస్తాడు, 2 మార్కులు. చెరగని ముద్ర. చిన్నప్పుడు నేను విన్న నీతి కథలు నాపై చెరగని ముద్ర వేశాయి. శక్తియుక్తులు. స్వాతంత్ర సమర యోధులు తమ శక్తియుక్తులను ప్రదర్శించి మనకు ఈ స్వేచ్ఛనిచ్చారు. మీరు ఏదైనా రాయొచ్చు స్టూడెంట్స్. ఇది సొంత వాక్యాలు కాబట్టి సొంతంగా రాస్తే 2 మార్కులొస్తాయి. కింది వానికి సరైన సమాధానం గుర్తించి అక్షరాన్ని ఏబిసిడి బ్రాకెట్‌లో రాయండి. చాతురులు అన్న పదానికి అర్థం శిష్యులు. ఎత్తైన మేడ అనే అర్థాన్ని కలిగిన పదం నిర్మాణం, రమ్యము, హారము, హార్మ్యము. కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఫోర్త్ దానికి డి, హార్మ్యము. బాధ, దుఃఖము అనే పర్యాయ పదాలు గల పదం విషాదం. కొన్నిసార్లు చిత్తం కూడా రాయొచ్చు. యాప్ట్‌గా ఆన్సర్ సి, విషాదం. బంగారం పదానికి పర్యాయ పదాలు పసిడి, పుత్తడి. నామధేయం, కీర్తి అనే నానార్థాలు గల పదం పేరు. మీనింగ్స్ రిలేటెడ్ 5 క్వశ్చన్స్ వస్తాయి స్టూడెంట్స్. మేక్ ఏ నోట్. సో రీడ్ మీనింగ్స్ వెరీ వెల్. భవాని వ్యుత్పత్తార్థం భవుని భార్య భవాని. యజ్ఞం అనే ప్రకృతి పదానికి వికృతి పదం జన్నం. అంటే ఒక క్వశ్చన్ కంపల్సరీగా మనకి ప్రకృతి వికృతిలో నుంచి వస్తుంది. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ వెల్ ప్రకృతి వికృతులు. రామ లక్ష్మణులు సీతాన్వేషణకు పయనం అయ్యారు. సో గీత గీసిన వికృతి పదానికి ప్రకృతి పదం, పయనంకి ప్రయాణం అనేది ప్రకృతి పదం. ఇప్పుడు వ్యాకరణాంశాలు 10 మార్కులు ఉంటాయి. కింది వానికి సరైన సమాధానం గుర్తించి ఏబిసిడిలని బ్రాకెట్లో రాయండి. గురు పాదానితి పదాన్ని విడదీసి రాస్తే గురుప ప్లస్ ఆదానితి అనేది కరెక్ట్ ఆప్షన్. 12వ క్వశ్చన్. త్రికములు అనగా బి ఆప్షన్. ఆ, ఈ, ఏలు త్రికములు అంటారు. ఆట పాటలు అనేది ఏ సమాసము. ఆట మరియు పాట దాన్ని ద్వంద్వ సమాసం అంటాం. 4 ముఖము కలవాడు అనే విగ్రహ వాక్యానికి సమాన పదం చతుర్ముఖుడు. చతుర్ముఖుడు అంటే బ్రహ్మ. ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వచ్చే పద్యం సీసము. దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏ. సో మీరు ఈ సీసము, కందము, ఆట వెలది, తేటగీతి, ఈ ఇంద్రగణాలు, సూర్యగణాలు శ్రద్ధగా చదువుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్స్. అలాగే సందులు, సమాసాలు. 16th క్వశ్చన్. వాయుసుతుండు లంక నలువంకల దగ్ధమనర్చే శంభుడన్. ఇది ఏ పద్యం? ఇది ఉత్పలమాల పద్యపాదం. ఏదైనా ఒక వస్తువు కానీ విషయాన్ని కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెబితే అది అతిశయోక్తి అలంకారం. సో అలంకారాలు కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఉపమాలంకారం, రూపమాలంకారం, శ్రేషాంకారం, అతిశయోక్తి అలంకారాలు శ్రద్ధగా చదువుకోవాల్సి ఉంటుంది. స్వభావోక్తి అలంకార లక్షణం విభిన్న అర్థాలు కలిగి ఉండటం. 19th క్వశ్చన్. హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైంది అని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించారు. ఇది ప్రత్యక్ష కథనం. కింది వాణిలో కర్మని వాక్యం. సో వాక్యాలు కూడా శ్రద్ధగా చదువుకోవాలి స్టూడెంట్స్. ఆ రిలేటెడ్ క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. కింది వాణిలో కర్మని వాక్యం ఏంటంటే చార్మినార్ కథలు నెల్లూరు కేశవ స్వామిచే రాయబడ్డాయి. లాస్ట్ ఇయర్ రిలేటెడ్ అన్ని పార్ట్ బి క్వశ్చన్స్ కూడా 100 క్వశ్చన్స్ పెడతాను స్టూడెంట్స్. ఎక్కువ చదివితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఏ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.